హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక కాలేజ్ అమ్మాయి. ఈరోజు ఏంటంటే హోమ్ మేడ్ టూటీ ఫ్రూటీ. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఎట్లా వస్తుందా అని. పుచ్చకాయతో ట్రై చేస్తున్నా, పుచ్చకాయ పీల్ ఆఫ్తో. మీరు పుచ్చకాయ పీల్ని ఏం చేస్తారు? బయట పడేస్తారా, ఆవులకి పెడతారా, లేకపోతే ఇట్లా ఏమైనా తయారు చేస్తారా అన్నది కామెంట్ చేయండి. పీల్ ఆఫ్ చేసేసి పుచ్చకాయని వెనకాతలు పీల్ ఆఫ్ చేసి దాని తొక్క ఉంటుంది కదా, మందంగా ఉండే తొక్క, అది పీల్ ఆఫ్ చేసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నవి అయితే చిన్నవి, పెద్ద పెద్దవి అయితే పెద్దవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్లో, తర్వాత కడాయి పెట్టి కడాయిలో కొంచెం షుగర్ అండ్ వాటర్ పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. షుగర్ అంతా కరిగి సన్నగా పాకం వచ్చేటట్టుగా వెయిట్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఆ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇది ఇంట్లో? మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎట్లా కుదిరింది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వేయచ్చా మొక్కలు? మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఎప్పుడు ట్రై చేశారో, ఎలా ట్రై చేశారు అనేది. పంచదార పాకం వచ్చాక ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ ముక్కలు వచ్చేటప్పటికి ఆ పాకంలో వేసి ఫుల్గా కలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి పీస్కి పాకం అన్నది అంటాలి కదా, అందుకు ఫుల్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక అది కొంతసేపు పొయ్యి మీదే ఉంచి కలుపుతూ ఉంటే ఆ పాకం అన్నది ప్రతి మొక్కకి అంటుకుంటుంది అన్నమాట. అంటుకుని ఈ పంచదార జ్యూస్ అన్నది ఆ పీసెస్లోకి వెళ్తుంది. అండ్ ఈ వెనీలా ఎసెన్స్ ఆప్షనల్, పూర్తిగా ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే వేసాను, నా దగ్గర ఉందని. ఇది వచ్చేటప్పటికి ఫైనల్లీ పంచదార పాకం అంతా ముక్కలు కంటుకున్నాక ఇట్లా తయారవుతుంది. దీంట్లో ఫుడ్ కలర్స్ బయట దొరికే ఎగ్జాక్ట్గా కావాలి అంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. లేదు అంటే ఇట్లాగే వేసుకోవచ్చు, తినచ్చు. పైన కేక్ టాపింగ్ పైన ఉట్టిగా కొంతమంది తింటారు కదా, అట్లాగా. ఇక్కడ నేనైతే 2 బౌల్స్లో తీసుకున్నా. కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని. పింక్ గ్రీన్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేసేసి ఉంచాను. టేస్ట్ అయితే ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.